కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. మరి ఉప్పు కర్పూరము ఒకేలాగా ఉన్నప్పటికీ మరి రుచులు వేరు వేరు ఉంటాయి కదా. అదేవిధంగా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. మరి అందరము మనుషులమే, అందరము సమానమే అయినప్పటికీ మరి దాన ధర్మం ధాతృత్వ గుణం ఉన్న కొందరు మహానుభావులు కూడా ఉంటూ ఉంటారు. వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం అంటేనే వీధి నాటకాలకు, పద్య నాటకాలకు, అనేక నాటకాలకు, భాగవతాలకు, యక్షగానాలకు మరి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రము తెలంగాణ. రాష్ట్ర సంపద, సాంస్కృతిక సంపద వైభోగం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వీధి నాటకాలను కూడా తెలంగాణ ప్రభుత్వము వీధి నాటక కళాకారులను కూడా గుర్తించి తగిన సముచిత స్థానం కల్పించి ప్రతి గ్రామానికి కూడా వారి ఆర్థిక చేయుతను అందించవలసిందిగా మరి తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రెండోసారి ఎన్నికైన ప్రభుత్వాన్ని ఈ వీడియో ద్వారా నేను ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి గ్రామానికి ఎంతమంది కళానాటక సభ్యులు ఉంటే వారికి ప్రభుత్వం ద్వారా ఎక్కువ కాకపోయినా ఏదో మేము లక్షల్లో ఆశించడం లేదు. ఎందుకంటే బడ్జెట్ అంటే అందరికీ ఎంతో విలువైంది కనుక, అందరి గవర్నమెంట్ చేయలేదు కనుక మరి ప్రతి గ్రామానికి కళానాట్యం అనే సభ్యులకు 25,000 చొప్పున అందిస్తారని ఆశిస్తూ ఉన్నానండి. మరి ఇప్పుడు నేను కొన్ని కళాకారులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మన ముచ్చటి యూట్యూబ్ వీక్షకులకు అనేక వీడియోలను అందించి నాటకాలను చిత్రించిన పలు గ్రామాల కళాకారులు కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరము ఒకేసారి అంటే చాలామంది నాటకాలు ఉగాదికి, శ్రీరామనవమికి వేస్తూ ఉంటారండి. మరి తలకొండపల్లి మండలంలో సగర్వంగా, ఆనందంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. వీధి నాటకాలను చిత్రించాలనే సంకల్పంతో అనేక కష్టాలు కోర్చుకొని, అనేక ఇబ్బందులు పడుతూ, కుటుంబ సభ్యులతో కూడా నానా ఇక్కట్లు పడుతూ, నా సొంత పనిని కూడా పక్కకు పెడుతూ, నేను వీధి నాటకాలను భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో ఒక కళాకారునిగా, కళాకారుల కష్టాలు గుర్తించిన వ్యక్తిగా ముందుకు రావడం జరిగింది. మొదట్లో నాకు ఎవరు కూడా ఎలాంటి పారితోషికాన్ని అందించలేదు. అయినా చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉన్నాను. మరి కొంతమంది ఈ మధ్య కాలంలో గత సంవత్సరము 3,000, 4,000, 5,000 కూడా కష్టపడి తీశాను, వీడియోలు అందించాను. ఈ సంవత్సరం కొంచెం ఆర్థిక చేయుతను కొంతమంది గొప్ప మనసు చేసుకొని నా కష్టాన్ని గుర్తించి కూడా నాకు ఈ సంవత్సరము పారితోషికాన్ని 1 సంఖ్య నుంచి 2 సంఖ్యల వరకు పెంచడం జరిగిందండి. అంటే మీకు అర్థమైపోవాలి, నేను ఎంత అని చెప్పలేను. ఒక 5,000, 6,000, 7,000, 8,000 ఉంటుంది కదా, దాన్ని 2 సంఖ్యల్లోకి మార్చిన ఘనత మా కళాకారులకు దక్కింది. నన్ను ఆదరించిన ప్రతి గ్రామ కళాకారులు కూడా మరి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీరు ఆదరిస్తేనే నేను బయటికి రాగలుగుతాను, బయటికి వెళ్ళాలి. అయితే ఈ మధ్య కొన్ని లోపాలు జరిగాయి. ఆ లోపాలను మీ ముందుకు చెప్పడానికి లోపాలు వీలైనంత వరకు నేను జరగకుండానే చూసుకుంటాను. అయినా అక్కడక్కడ చిన్న పొరపాటు, చిన్నవి పెద్ద మనసుతో మన్నించుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ మేము మన్నించలేమనుకుంటే మీ ఇష్టం అది. మన్నిస్తారు అని ఆశిస్తాను. ఎందుకంటే కళాకారుని కష్టం కళాకారునికి తెలుసు కనుక. అయితే ఒకటేసారి ఏమైందండి, నేను ఒక్కడినే మాదాపల్లి నాటకము, లింగందన్న నాటకము, కేశంపేట నాటకము, ఇలా 3 గ్రామాలు ఒకే తేదీలో రావడం జరిగింది. ఎందుకంటే నా బాధ కూడా మీకు చెబితే అర్థం చేసుకుంటారని చెప్తూ ఉన్నాను. అయితే ఈ నాటకాలను చిత్రీకరించడానికి దాదాపు తలకొండపల్లి మండలంలో తక్కువ ఎవరు లేరు. అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. రారు కూడా. తెల్లవాళ్ళు మేలుకుండి వీడియోలు అందించి మళ్ళీ అప్లోడ్ చేయడం అంటే
మళ్ళీ చాలా కష్టంతో కూడుకున్న పని. మొదట్లో కొంచెం ఆనందంగా ఉన్నా ఇప్పుడు చాలా కష్టమవుతుంది అయితే అనిపిస్తుంది. అయితే నేను ఒకేసారి 3 ఆర్డర్‌లు పట్టుకోవడం జరిగింది. దానికి తోడు మా బజార్ శేఖరు మేకప్ కూడా కొంచెం సహకరించడం జరిగింది. వాళ్ళు గీములాడుతున్నారు గదా! బతిమిలాడుతున్నారు గదా! తీసుకో అవకాశం ఇయ్యి మేము కూడా సహకరిస్తాము. ఎవరైనా అబ్బాయి ఉంటే తీసుకొని పెట్టమని చెప్పడం జరిగింది. మంచిది మంచిగానే చెప్పుకుందాం. అదే క్రమంలో నేను లింగంధన కళ తీసుకోవడం జరిగింది. కేశంపేట గ్రామ కళాకారులు నెల రోజుల ముంగటే నన్ను నన్ను స్ నా దగ్గరికొచ్చి ప్రేమతోటి పలకరించి నాకు ముందే డబ్బులిచ్చి పిలుచుకోవడం జరిగింది. కనుక డేట్లు ఫిక్స్ అయిపోయాయి. కాకపోతే కొంచెం కలత చెందిందేందంటే మాదాపల్లి గ్రామంలో సమయం ఏమైందంటే వాళ్ళనుకున్న తేదీలలో ఆట ఆడకపోయారు. మొదటి రోజు ఎవరో చనిపోయారనో, ఇంకేదో వర్షం పడిందనో రద్దయిపోయింది. అంటే నేను ఈ 3 రోజులు ఫిక్స్ చేసుకొని కేశంపేట 2 ఫిక్స్ చేసుకున్నాను. లింగంధన కళాకారులు గూడా ఏదో ఒక రకంగా రావాలి బాబు నువ్వు రావాలి. ఎవరినైనా పంపించు. తప్పకుండా నీ కష్టం మేముంచుకోము పంపించు అని నన్ను చాలా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి తోడు మా నాతోటి కళాకారుడు బాజాల శేఖర్ గారు గూడా నన్ను ప్రత్యేకంగా వాస్తవానికి శేఖర్ గారి కృషి వల్ల నేను కొన్ని గ్రామాలకు నాకు అవకాశం లేకపోయినా పోవడం జరుగుతుంది. ఆర్థికంగా తక్కువ అమౌంట్ ఇచ్చినా శేఖర్ గారి మీద ఉన్న గౌరవంతోటి శేఖర్ గారు నన్ను నాకు అందిస్తున్న సహకారం వల్ల గూడా నేను వెళ్ళడం జరుగుతుంది. అది గూడా మిగతా గ్రామాల కళాకారులు ఆలోచించాలి. ఎందుకంటే మన కళాకారులకు ఎంతోమంది మనకు తెలియకుండా సహకరిస్తూ ఉంటారు. ఇప్పుడు లింగంధన గ్రామాన్ని తీసుకున్నట్టయితే ఆ కళాకారులు ఫోను చేశారు, మర్చిపోయారు. బాజాల శేఖర్ గారు తప్పకుండా వాళ్ళను మీరు చిత్రీకరించి మరి వీడియో పెట్టాలని చెప్పడం జరిగింది. దాన్ని నేను ఒప్పుకోవడం జరిగింది. ఎవరైనా ఒక అబ్బాయిని వెతికి పట్టుకుంటే ఒక అబ్బాయి దొరికాడు. వారికి నేను అందించడం జరిగింది. అయితే మొదట్లో ఏమంటున్నారంటే మీరు తప్పకుండా రావాలి. ఎవరైనా పంపించు అని చాలా విజ్ఞప్తి చేయడం వల్ల నాకు గూడా బాధగా అనిపిచ్చి, సరే ఇలాగనే చిత్రీకరించాలి. వేరే వాళ్ళకి ఎవరికీ అవకాశం లేదు. వేరే కెమెరాలు వీళ్ళు పెట్టుకోలేరు. వీడియోలు తీయించుకోలేరు. ఒక వీడియోగ్రాఫర్‌ని రప్పించుకోవాలంటే 20,000, 25,000 అయితుంది. అది గూడా తెల్లని దాకా తీయాలంటే లక్షల్లో కెమెరాలు పెట్టి ఎవరు గూడా తీయలేరు. అది నాకు గూడా కొంతమంది వీడియోగ్రాఫర్‌ని నేను గూడా సంప్రదించడం ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది. కావున కొన్ని లోపాలు జరుగుతాయండి. నేను పోయిన లోపాలు జరుగుతాయి. కళాకారులు ఈ విషయాన్ని గుర్తెరగాలని కోరుకుంటున్నాను. నేను పోయిన లోపాలు జరుగుతుంటాయి. ఎందుకంటే తెల్లవాళ్ళు నిద్ర కాసే క్రమంలో నేను అప్పుడప్పుడు రికార్డ్ చేయకపోవచ్చు. ఒక అర్ధగంట లేదా పావుగంట గూడా మిస్ అయ్యే అవకాశాలు గూడా ఉన్నాయి. నేను తప్పులు జరగట్లేదు అని చెప్పడం లేదు. నేను ఉన్నా నిద్ర కాపుకోలేక ఒక్కోసారి వీడియో ఆఫ్ జేసి మళ్ళీ ఆన్ చేయకపోయే సందర్భాలు గూడా ఉన్నాయి. కొంతమంది కళాకారులు గూడా చూసి "తమ్మీ అన్న నువ్వు వీడియో రికార్డ్ చేయలేదని" గూడా నాకు సలహాలు ఇవ్వడం చెప్పింది. నా తప్పును ఒప్పుకోవడము నా సహజ లక్షణం గనుక నా పొరపాటును గూడా మీ ముందు ఉంచుతున్నాను. చిన్న పొరపాట్లు జరుగుతాయి. కావున కళాకారులు గూడా మరి ఆలోచిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఒకవైపు లింగంధన, ఒకవైపు మాదాపల్లి. మాదాపల్లి కళాకారులు గూడా నేను రావడానికి నాకు వీలు కాలేదు వాస్తవానికి. నాకు వీలు కాలేదు. ఎందుకంటే సమస్య ఒక నాటకాన్ని మన వల్ల అయినప్పుడు మనమే చేయాలి. దీన్ని బట్టి నాకు అర్థమైందేందంటే మొదట్లో ఒకలాగుంటుంది. తర్వాత ఒకలాగుంటుంది. మరి మొదట్లో రావాలి అన్నారు. నేను ఒకరిని తీసుకొని పంపిస్తే చిన్న పొరపాట్లు జరిగాయి. దానికి వాళ్ళు కొంచెం నా మీద అసహనం వ్యక్తం చేయడం జరిగింది. నేను అసహనానికి కొంచెము నొచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే నేనెంతో కష్టపడి అందించాలనే వెళ్ళాను వాళ్ళకు. కానీ వాళ్ళు కొంచెం అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సరే వాళ్ళు అసహనం వ్యక్తం చేసినా నేను సామరస్యపూర్వకంగానే స్వీకరిస్తాను. ఆ భగవంతుడు నాకిచ్చిన ఆ శక్తిని ఇంకా మరింత శక్తిని కూడా అందించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మాదాపల్లి గ్రామంలో 2 రోజులు ఆట రద్దయిపోయింది. అక్కడ గూడా చివరగా ఎవరు లభించలేదు నాకు. కొంతమంది ఏమంటారంటే "నీకు డబ్బులివ్వలేదా? నీకు డబ్బులు మేమియ్యలేదా?" అని కొంచెము ఏమంటారు? ఆ మాటలలో కర్కశత్వాన్ని గూడా చూపిస్తూ ఉన్నారు. మీరు డబ్బులివ్వడం గాదండి. నేనెంతో కష్టపడి మీరిచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ శ్రమను మీకు అందిస్తూ ఉన్నాను. ఒక తోటి కళాకారునిగా మాత్రమే. ఏదో డబ్బులు లక్షల్లో సంపాదించాలని రాలేదు. లక్షల డబ్బులు నాకేమి రావు. దయచేసి కళాకారులు ఈ సూచన అందరు గాదు. నాకిక్కడ గూడా ఇబ్బంది కలగలేదు. ఈ నెలలో ఒక 2 గ్రామాల వల్ల కొంచెం నాకు మనసు నొచ్చుకున్నాను. నేను చేయలేని సాహసాన్ని నేను చేశానక్కడ. ఇక్కడ లింగంధన గ్రామానికి బాజాల శేఖర్ గారు ఎంతో
కృషి చేస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే మేము డబ్బులు ఇవ్వలేదా మీకు అనొద్దు. ఆ డబ్బుల కంటే ఎక్కువ నేను కష్టపడ్డాను, కష్టపడుతున్నాను. పొరపాట్లు జరుగుతుంటాయి. మన్నించుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాదాపల్లి గ్రామం పోవడానికి ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. మాదాపల్లి గ్రామం పోవడానికి రాంపురం మా పక్క గ్రామ పంతులైనటువంటి రాములు గారు చాలా, చాలా, చాలా పెద్ద వయసు ఉన్నప్పటికీ నన్ను పలుమార్లు బతిమిలాడడం జరిగింది. ఆయన చూపించే ప్రేమకు నేను కాదనలేక మాదాపల్లి గ్రామానికి రావడం జరిగింది. సరే, మరి అక్కడ కొంచెం నాకు మనసు నొచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు గూడా ఒక చిన్న మనసు ఉంటుంది. నేను చెప్పడం ద్వారా దానికి సమస్యలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది. అక్కడ 2 రోజులు ఆర్డర్ రద్దయింది. నాకు అసలు ఆ డబ్బులే వద్దు అనుకున్నాను వాస్తవానికి. వాళ్ళు ఇవ్వకున్నా పర్వాలేదనుకున్నాను మాదాపల్లి కాడ. కానీ మా బజార్ల శేఖర్ గారి కృషి వల్ల మల్లేషు, శ్రీకాంత్ వాళ్ళు సరే నా మీద ఉన్న అభిమానంతోటా లేక ఏదో రకంగా ఒక రాత్రంతా వాళ్ళు కష్టపడి నాకు ఆ 2 రోజుల డబ్బులు గూడా వద్దనుకున్నా నేను వాస్తవానికి. ఎందుకంటే చేయలేను. సాధ్యం కాని పని చేయలేము గదా! ఎవరు రావట్లేదు. ఏ పిల్లగాడు రావట్లేదు. ఎవరు బతిమిలాడినా ఎవరు రాలేదు. సరే ఆ 2 రోజులు డబ్బులు గూడా వద్దనుకున్నాను నేను. పోవద్దనుకున్నాను. కానీ ఆ ముసలి మల్లేష్ గారు, శ్రీకాంత్ గారు అక్కడ వాళ్ళకి గూడా ఇబ్బందులయ్యాయి. వాళ్ళు ఒకసారి లింగం దాన కాడ పట్టుకోవడం గదా! అయినా నా మీద గౌరవాన్నుంచి వాళ్ళు పడ్డ శ్రమ మామూలు విషయం కాదు. మరి మాదాపల్లి గ్రామ కళాకారులు చిన్న చిన్న లోపాలైతే లేవు. వాళ్ళు ఇంకా తీసినందుకు మనం సంతోషిద్దాం. మీరిచ్చిన డబ్బుల కన్నా నేను ఎక్కువ పని చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ నా వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే, నా వీడియోల వల్ల ఇంతవరకు నేను ఎక్కడ నొచ్చుకోలేదు. ఎందుకంటే అంతటా మనకు అనుకూలమైన వాతావరణం ఉంటదని అనుకోవట్లేదు నేను గూడా. చాలామందికి కొన్ని వీడియోలు మిస్ అయ్యాయి. అయినా పెద్ద మనసుతో మన్నించారు. ఇంకా ఎందుకంటే ఒకటేసారి 3, 4 ఆర్డర్లు చేయడం జరిగింది. ఒకవైపు గూడూరు, ఒకవైపు మల్లికార్జున ఇట్లా రకరకాలు ఒకటేసారి రావడం, వాళ్ళంతా నన్ను బతిమిలాడడము, వారి ప్రేమను కాదనలేక నేను గూడా ఆశకెళ్ళలేదండి. ఆశ కోసం అసలే ఎళ్ళలేదు. వాళ్ళకి ఏదో రకంగా న్యాయం చెయ్యాలి. నాకు గూడా కొంచెం ఆర్థికంగా వెసులుబాటు అయితదని గూడా 2 విధాలుగా ఆలోచించి వెళ్ళడం జరిగింది. అక్కడక్కడ కొన్ని లోపాలు, కొన్ని వీడియోలు రాకపోవచ్చు. చిన్న మిస్టేక్‌లు, చిన్న బిట్స్ మాయమైపోలేదు. ఇప్పుడు గూడా పోలేదని నేను చెప్తున్నాను. పోతే పోవచ్చు. ఆ అప్‌లోడ్ చేసే క్రమంలో నాకున్న సమస్యల వల్ల, నేను ఇంటికొచ్చే అక్కడక్కడ పనుల వల్ల చేశాననుకోని కూడా డిలీట్ చేయొచ్చు. ఆ పొరపాటును ప్రతి కళాకారుడు, ప్రతి గ్రామ కళాకారుడు చిన్న లోపాలను గుర్తించి, మన్నించి, మళ్ళీ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు అనేక ఇబ్బందులు నా వల్ల కలిగి ఉంటే, పెద్ద మనసు చేసుకొని మన్నించి, నన్ను మరింత ముందుకు తోస్తారని కోరుకుంటున్నాను. మాదాపల్లి కళాకారులు గూడా నాకెంతో ప్రేమను పంచారు. ఈ బీసీ సోదరులు అండ్ ఎస్సీ సోదరులు గూడా నాకు ఆప్యాయతనే పెంచారు. కానీ వీడియోలు రాకపోవడం వల్ల ఆలస్యం గూడా జరిగింది. ఆట ఆడి వారమైనా నేను అందించలేకపోయాను. కనుక అన్నీ సక్రమంగా అప్‌లోడ్ చేశాను. ప్రతి ఒక్కరికి పేరు పేరు విజ్ఞప్తి. మీ పేర్లు గూడా రాసి త్వరలోనే అందించే ప్రయత్నం చేస్తానని కోరుకుంటూ జై శ్రీరామ్. జై కలమ తల్లి. జై జై కలమ తల్లి. కళాకారులందరి శ్రేయస్సు కోరుకోవడమే మన ఊరు మన ముచ్చట్ల లక్ష్యం. కావున మన్నించండి. జై శ్రీరామ్. జై హింద్. జై సనాతన్. జై జై సనాతన్. జై వీధి నాటకాల భాగవతం.